షాలోమ్. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దాతృత్వము లేదా ఔదార్యం విషయంలో ఆది క్రైస్తవులు ప్రసిద్ధికెక్కారు. తమకున్న దాన్ని ఇతరులకు పంచి ఇచ్చే విషయంలో క్రైస్తవులు గొప్పవారిగా ఎలా నిలిచారో పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అపోస్తల కార్య గ్రంథంలో ముఖ్యంగా ఆది క్రైస్తవులు ఎలాంటి దాతృత్వపు లక్షణాన్ని కలిగి ఉన్నారో, ఔదార్యముతో తోటి క్రైస్తవులకు తమ వద్ద ఉన్న దాన్ని పంచి ఇచ్చారో అనే విషయాలు వ్రాయబడ్డాయి. ఈ క్రైస్తవ ఔదార్యం యొక్క విశిష్టత, దాని అవసరత ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అనగా ఆ ఆది క్రైస్తవుల సంఘ దాతృత్వపు నమూనాను గుర్తించి మన దైనందిన జీవితంలో, ముఖ్యంగా మన సంఘ జీవితంలో దాన్ని అమలుపరిస్తే అనేకమైన దైవిక మేలులు ప్రతి ఒక్క విశ్వాసి పొందుకుంటాడు అన్నదే ఈ వీడియో యొక్క ప్రతిపాదన. మొదటిగా ఏంటి ఈ ఆది క్రైస్తవ సంఘ దాతృత్వపు నమూనా అంటే, ఆది క్రైస్తవులు, క్రైస్తవ సంఘము మరియు సంఘ నాయకులు తాము సేకరించిన చందా లేదా సంపద వనరును ఔదార్యముతో అక్కరలో ఉన్న విశ్వాసులకు, పేదలకు, పేద సంఘాలకు పంచి ఇచ్చిన విధానమే ఈ ఆది క్రైస్తవ దాతృత్వపు నమూనా. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 43 నుండి 47 వరకు మరియు 4వ అధ్యాయము 32 నుండి 37 భాగాల్లో ప్రత్యేకమైన సందర్భ కాలంలో జరిగిన సంఘటనలలో క్రైస్తవ విశ్వాసులు, సంఘ నాయకుల జీవిత విధానాన్ని మనం గుర్తించి మన సంఘ నమూనాగా తీసుకుంటే మన సంఘాలన్నీ క్షేమాభివృద్ధి చెందుతాయి. సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఆర్థికంగా బలపడి ఆత్మీయంగా దేవుని చెందకు చేర్చబడడానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఆది క్రైస్తవ సంఘ నాయకులు చేసిన పనులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా చందాలుగా సేకరించబడిన ధనాన్ని వారు పోగు చేశారు. రెండవది, ఆ చందాలను సమిష్టి ఆస్తిగా, సంపదగా ఉంచుకున్నారు. మూడవది, ఆ సంపదను పంచిపెట్టారు, అనగా సంపద వికేంద్రీకరణ. ఈ ఆది క్రైస్తవ నమూనా చాలా గొప్పది మరియు ప్రభావవంతమైనది. ఈ మోడల్ ఆఫ్ చారిటీ లేదా జనరాసిటీ కేవలం ఆది సంఘములో మాత్రమే కాకుండా 2000 సంవత్సరాలుగా మనుగడలో ఉన్న క్రైస్తవ సంఘము మరియు సంఘములో ఉన్న కొన్ని శాఖలు చాలా దేశాల్లో చాలా సంవత్సరాలుగా అనేక పరిస్థితుల్లో తమ ఔదార్యాన్ని చూపించారు. భారతదేశాన్ని గమనిస్తే పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన క్రైస్తవ మిషనరీలు సువార్త ప్రకటన, సంఘ స్థాపనతో పాటు విద్య, వైద్యం, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎన్నో రకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి చేశారు. వారు ఈ నమూనాకు ఒక గొప్ప ఉదాహరణ. గ్యారీ ఏ ఆండర్సన్ అనే క్రైస్తవ వేదాంతి తాను రాసిన చారిటీ ద ప్లేస్ ఆఫ్ ద పూర్ ఇన్ ద బిబ్లికల్ ట్రెడిషన్ అనే పుస్తకంలో ఆది క్రైస్తవులు మరియు యూదులు ఔదార్యపు లక్షణాన్ని గొప్పగా వ్రాస్తూ, వాళ్ళు ఈ ఔదార్యపు లక్షణాన్ని దేవుని లక్షణముగా ప్రతిబింబిస్తూ దేవుని సృష్టి, దాని మనుగడకు సంబంధించిన విషయంగా వారు భావించారని తన పుస్తకంలో ప్రస్తావించారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఈ ఔదార్యాన్ని కేవలం ఒక మంచి పనిగా మాత్రమే కాకుండా దేవుని దివ్య లక్షణాల్లో ఒకటిగా, మానవుడు కలిగి ఉన్న దేవుని దైవిక లక్షణంగా ఆయన ప్రస్తావించారు. పరిశుద్ధ గ్రంథంలో ఔదార్యపు పూర్వపరాలను మనం చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయంలో దేవాది దేవుడు ఏదెను వనంలో ఆదాము అవల అవసరతలను గుర్తించి వారికి కావలసినవన్నీ సమకూర్చి వారిని ఏ విధంగా దీవించాడో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది దేవునిలో ఉన్న ఒక గొప్ప లక్షణంగా మనం ఆదికాండములో మనం చూడగలం. మోషే ధర్మశాస్త్రంలో కూడా ఈ దాతృత్వాన్ని లేదా ఔదార్యానికి ప్రధాన స్థానం ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 28, 29 వచనాలలో మరియు 26వ అధ్యాయము 21 వచనాల్లో వారికి వచ్చిన ఆదాయాల్లో నుండి 10వ భాగము పేదల కొరకు, తండ్రి లేని వారికి ఏ విధంగా కేటాయించాలో వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో ప్రాచీన ఇజ్రాయెల్ వ్యవసాయ ఆధారిత దేశం కనుక వారు పంట కోయినప్పుడు విడువబడిన పంట మరియు పరిగెను పేదలకు వదిలిపెట్టాలని, ఆ పేదలు వాటిని ఏరుకుని వాటిని సేకరించి ఆహారాన్ని పొంది సంతృప్తిని పొందే ఒక గొప్ప అవకాశం మోషే ధర్మశాస్త్రం ఆ కాలంలో ఉన్న పేదలకు కల్పించింది. అలాగే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో దేవాది దేవుడు దేశంలో ఉన్న సహోదరులకు, పేదలకు ఆవశ్యకంగా యూదులు చేయి చాపేవారుగా ఉండాలని, అక్కర్లను తీర్చేవారిగా ఉండాలని ఆజ్ఞాపించారు. జ్ఞాన గ్రంథాలలో ముఖ్యంగా సామెతల గ్రంథంలో
ఈ ఇచ్చే ధన్యతను గొప్పగా ప్రస్తావించింది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనములో, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనను వందును అని వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయము 25వ వచనములో, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడను అని వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయము 27వ వచనములో, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా అని మనం గుర్తించాలి. అలాగే ప్రస్తుత కాలంలో కూడా మారుమూల ఉన్న గ్రామ సంఘాలను పక్కన పెడితే పట్టణ నగర ప్రాంతాల్లో ఉన్న సంఘాలలో అనేక రూపాలలో అనేక మార్గాల ద్వారా అనేక ఆదాయ వనరులు సంఘానికి చేరుతూ ఉన్నాయి. వాటిలో కొన్ని సంఘాలకు చెందిన శాఖలు ఆది క్రైస్తవ సంఘ దాతృత్వపు నమూనాన్ని పాటిస్తూ ఉన్నారు. అనేక రకాలుగా క్రైస్తవులకు, ముఖ్యంగా అక్కర్లో ఉన్న క్రైస్తవులకు, పేద క్రైస్తవులకు ఎన్నో రకాలుగా చేయూతలను అందిస్తున్నారు. అదే సమయాల్లో ఇంకొన్ని సంఘాలలో, ఇంకొన్ని క్రైస్తవ శాఖల్లో మనము కొన్ని లోపాలను గుర్తించగలం. అవేంటంటే, ముఖ్యంగా మొదటిగా చందాల రూపంలో కొన్ని లక్షల ఆదాయము సంఘ నాయకుల అకౌంట్లోకి చేరుతుంది. రెండవది, ఆ ఆదాయము కేవలం కొన్నిసార్లు సంఘ నాయకులు, వారి కుటుంబాలు మాత్రమే అనుభవిస్తున్నాయి. మూడవది, ఆదాయం అంతా సంఘ నాయకుల అకౌంట్లోనే కేంద్రీకృతం అవుతుంది. నాలుగవది, కొన్ని శాఖలలో సంఘంలో వస్తున్న ఆదాయమును గురించిన లెక్కలు కూడా చూపించిన పరిస్థితి మనం గుర్తించగలం. ఐదవది, ఎంత చందాలు వస్తున్నాయి, వేటికి ఎలా ఖర్చు అవుతున్నాయి అనే విషయాలు ఎవరికీ తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇట్లా ఎన్నో రకాలుగా క్రైస్తవ విశ్వాసుల ద్వారా స్వీకరింపబడుతున్న ఆదాయ వనరుల్లో జరుగుతున్న లోపాలు, నష్టాలు మనం గుర్తించగలం. అయితే విశ్వాసులు చేస్తున్న అన్ని విషయాలను దేవుడు లెక్కలోనికి తీసుకువస్తాడు అని చెప్తున్న మన నాయకులు, పాస్టర్లు తమ ఆదాయ వనరు లేదా తమ దగ్గరకు వస్తున్న సంపద వనరు ఎలా ఖర్చు అవుతుందనే విషయాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకురాడా అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. చిన్న గుడిసెలో మొదలైన క్రైస్తవ నాయకుని జీవితం కొన్ని సంవత్సరాల్లోనే ఏసీ కార్ల దాకా, విలాసవంతమైన ఇల్లు, వస్త్రాల దాకా చేరుతుంది. కానీ అదే మందిరానికి వెళుతున్న విశ్వాస జీవితం గుడిసె జీవితంగానే మిగిలిపోతుంది. ఆ విశ్వాసులు వైద్యులకు, పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు తీర్చుకోలేక అప్పుల మీద అప్పులు చేస్తూ ఇంకా పేదరికంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ప్రతి క్రైస్తవుడు, మరి ముఖ్యంగా క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ సంఘ నాయకుడు ఆలోచించాల్సిన విషయం. అయితే ఇంతకుముందు ప్రస్తావించిన రీతిగా ఆది క్రైస్తవ సంఘ దాతృత్వపు నమూనా ఉపయోగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సంపద వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. సంఘమునకు వస్తున్న విశ్వాసుల యొక్క చందాలు, లేకపోతే విశ్వాసుల ద్వారా సంఘములో ఏర్పాటు అవుతున్న ఆర్థిక వనరు సువార్థీకరణకు, సంఘ నాయకుల కుటుంబ పోషణకు కేటాయించగా మిగిలిన అధికమైన ఆదాయ వనరును క్రైస్తవుల విశ్వాసుల వారి అవసరతలను తీర్చే ప్రయత్నాలు జరగాలి. ఆ సంపద వనరును ఉపయోగించి పేదలకు ఆహారం పెట్టవచ్చు, పంచిపెట్టవచ్చు, పేద విద్యార్థులను చదివించవచ్చు, పేదలకు వైద్యం చేయించవచ్చు, రకరకాల కోర్సులు చదువుతున్న పిల్లలకు కోచింగ్ ఇప్పించవచ్చు, స్కాలర్షిప్ల రూపంలో పేద విద్యార్థులకు అండగా ఉండవచ్చు.
అక్కరలో అప్పుల బాధలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయవచ్చు. ఆసరా లేని వారిని వారి జీవితం కట్టడానికి చేతి వృత్తి పనిముట్లను పంపిణీ చేయవచ్చు. ఇట్లా మరెన్నో చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ విన్నాక ఇవన్నీ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రభుత్వాల బాధ్యత కదా, స్వార్థ చెప్పడం, వాక్యాన్ని బోధించడం, ప్రార్థించడం మాత్రమే మా పని అని అనుకోవచ్చు. ఏ ఆది సంఘాన్ని అయితే మనం నమూనాగా లేదా మోడల్ చర్చిగా తీసుకుని మన సంఘాలను స్థాపిస్తున్నామో, సంఘాలను నడిపిస్తున్నామో, అదే ఆది సంఘం కేవలం సువార్త చెప్పడం, సంఘాలను స్థాపించడం మాత్రమే కాక ధనికులైన విశ్వాసులు లేదా ధనిక సంఘాలు పేద సంఘాలను ఆదుకోవడం, పేద విశ్వాసులను ఆదుకోవడం, తోటి విశ్వాసుల అక్కర్లను గుర్తించి వారి సంపద వనరులను పంచిపెట్టడం వారు చేశారు. కరువు కాలాల్లో బాసటగా నిలిచారు. అనేక రకాల ఆర్థిక అవసరతలను తీర్చారు. యాకోబు భక్తుడు తన పత్రికలో తెలియజేసిన రీతిగా, సహోదరి అయినను సహోదరుడైనను దిగంబరి అయి ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అంటే క్రైస్తవ విశ్వాసులు లేదా నాయకులు అక్కరలో ఉన్న సహోదరుడి యొక్క అవసరం తీర్చేవారిగా ఉండాలి అని ఆ భక్తుడు కోరుకున్నాడు. అంటే ఈ దాతృత్వం ఒకటే మనకు నిత్య జీవం ఇస్తుందని కాదు, కానీ స్వార్థను అంగీకరించి క్రీస్తులో చేరిన ప్రతి ఒక్కరూ లేదా ప్రతి ఒక్క క్రైస్తవ నాయకుడికి ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఈ దాతృత్వం లేదా ఇచ్చే తనాన్ని దేవుని దివ్య లక్షణముగా మనము గుర్తించి అదే దైవిక లక్షణాన్ని మన జీవితంలో చూపించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది. చివరిగా క్రైస్తవ నాయకులుగా, క్రైస్తవ లేదా దేవుని రాజ్య విస్తరణలో పనివారుగా, క్రైస్తవ సంఘ నాయకులుగా దేవుని సువార్తను ప్రకటిద్దాం, సంఘ స్థాపన చేద్దాం. దానితో పాటు అత్యధికంగా సంఘాలకు చేరుతున్న ఆదాయ వనరును వికేంద్రీకరణ పేరుతో విశ్వాసుల అవసరాలను తీరుద్దాం. అక్కరలో ఉన్న వారి యొక్క అక్కర్లను తీరుద్దాం. వారి పేదరికాన్ని అధిగమించడానికి ఈ సంపద వనరును ఉపయోగిద్దాం. తద్వారా ఎన్ని ప్రకృతి ఇబ్బందులు వచ్చినా, పాండమిక్స్ వచ్చినా, వినాశనాలు వచ్చినా క్రైస్తవ సంఘము, దేవుని ప్రజలు సమృద్ధిగా ఉండడానికి, సమృద్ధిగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఆలోచన చేద్దాం, ఆలోచిద్దాం. ఆది క్రైస్తవ సంఘ దాతృత్వపు నమూనాలో ఉన్న విశిష్టతను గుర్తించి ఆ నమూనాను ప్రస్తుత కాల పరిస్థితులకు ఆపాదిద్దాం. దైవ దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.